الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل أتل ما حرم ربكم عليكم ألا تشركوا به شيئا وبالوالدين إحسانا ولا تقتلوا أولادكم من إملاق نحن نرزقكم وإياهم ولا تقربوا الفواحش ما ظهر منها وما بطن ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ذلكم وصاكم به لعلكم تعقلون. ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا الكيل والميزان بالقسط لا نكلف نفسا إلا وسعها وإذا قلتم فاعدلوا ولو كان ذا قربى وبعهد الله أوفوا ذلكم وصاكم به لعلكم تذكرون. وأن هذا صراطي مستقيما فاتبعوه ولا تتبعوا السبل فتفرق بكم عن سبيله ذلكم وصاكم به لعلكم تتقون. آمنت بالله صدق الله العلي العظيم. శ్రోత మహాశయులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు. ప్రియమైన శ్రోతలారా, మీ ముందు దివ్య ఖురాన్ 6వ అధ్యాయం సూరే అన్ఆమ్ నుండి కొన్ని వాక్యాలు 149, 150 వాక్యాలు మీ ముందు పఠించాను. దాని యొక్క తాత్పర్యము మీ ముందు ఉంచడానికి ట్రై చేస్తున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మీ ప్రభువు మీపై ఎలాంటి ఆంక్షలు విధించాడో తెల్పనా అని వారికి ఇలా, ఓ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పండి, ఆయనకు ఎవరిని సాటి కల్పించకూడదు. తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసలుకోవాలి. దారిద్ర్య భయంతో మీ సంతానాన్ని హతమార్చుకోకండి. మేము మీకు ఆహారం ఇస్తున్నాము, వారికి ఆహారం ఇస్తాము. నీతి బాహ్యమైన పనులు దరిదాపులకు కూడా వెళ్ళకండి.
రహస్యంగానైనా బహిరంగానైనా సరే న్యాయ ప్రాతిపదికపై తప్ప దేవుడు నిషేధించిన ఏ ప్రాణిని హతమార్చకండి. అనాథ బాలలు యుక్త వయస్సుకు చేరుకోనంత వరకు సక్రమ పద్ధతి ద్వారా తప్ప వారి సొమ్ము సమీపానికి కూడా పోకండి. తూనికల్లో కొలతల్లో పూర్తిగా న్యాయం పాటించండి. ప్రతి వ్యక్తిపై మేము అతను మోయగలిగినంత బాధ్యత భారమే మోపుతాము. వ్యవహారం మీ బంధువులకు సంబంధించినదైనా సరే న్యాయంగా మాట్లాడండి. దేవుని విషయంలో మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి. మీరు విషయాన్ని గుర్తుంచుకుంటారని దేవుడు మీకిలా హితోపదేశం చేస్తున్నాడు. ఇదే తాను నిర్దేశించిన రుజుమార్గమని, కనుక మీరు ఈ మార్గాన్నే నడవాలని ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. ఇతరులు చూపే మార్గాలు అనుసరించకూడదని, అలా అనుసరిస్తే వారు ఆయన మార్గం నుండి మిమ్మల్ని తప్పిస్తారని నచ్చజెప్తున్నాడు. మీరు చెడుల జోలికి పోకుండా భయభక్తులతో మసులుకుంటారని దేవుడు ఈ విధంగా మీకు హితోపదేశం చేస్తున్నాడు. శ్రోతల్లారా, దివ్య ఖురాన్ అవతరించిన మాసం ఈ రంజాను మాసం. ఈ రంజాను మాసంలో యావత్తు ప్రపంచంలో ఉత్తర దక్షిణ ధృవాల నుండి తూర్పు పడమల వరకు ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ముస్లిం గనక జీవిస్తూ ఉంటే ఈ నెలలో ఉపవాసాలు పాటిస్తాడు. ఈ ఉపవాసాలు పాటించడానికి ముఖ్యంగా ఈ దివ్య ఖురాన్ అవతరించడం మాత్రమే. దివ్య ఖురాన్ అనగానే ఇది ముస్లింల సొత్తు అని, ఇది ముస్లింల గ్రంథమని చాలా వరకు అందరూ నమ్ముతారు. కానీ ఇది వాస్తవం కాదు. వాస్తవం ఏమిటంటే ఈ గ్రంథం యావత్తు మానవాళి కోసం సర్వజనీనమైనది, సర్వకాలీనమైనది. ఎవరైతే రుజుమార్గం పొందాలని అనుకుంటారో లేదా సాఫల్యం వైపుకు నడుస్తారని అనుకుంటారో వారికి ఈ గ్రంథం రుజుమార్గం చూపిస్తుంది మరియు సాఫల్యం ఇస్తుంది. ఈ సూరే అనాంలో దేవుడు కొన్ని ఆంక్షలు, ఎందుకంటే మనిషి ఎన్నో ఆంక్షలకు, తనకు తాను ఎన్నో ఆంక్షలకు గురి చేసుకుంటాడు. ఇది చెయ్యడం, ఇది చెయ్యకపోవడం, ఇది మంచిది, ఇది మంచిది కాదు అని తానే నిర్ణయించుకుంటాడు. కానీ అసలు ప్రభు ఎవరైతే అతన్ని పుట్టించాడో అతనికే బాగా తెలుసు మనిషికి ఎటువంటి ఆంక్షలు విధించాలో, ఎటువంటి ఆంక్షలకు అతను ఉండాలో ఆయనకే తెలుసు. కాబట్టి ఈ ఆంక్షలు తప్ప వేరే ఆంక్షలు ఎవరైనా తన మీద మోపుకుంటే అది మానవ తప్పు మాత్రమే, కానీ దేవుని తప్పు మాత్రం ఎంత మాత్రము కాదు. మొట్టమొదటి ఆంక్ష ఏంటంటే ఆయనకు ఎవరిని సాటి కల్పించకూడదు. ఈ భూమ్యాకాశాలను సృష్టించినవాడు, మనుషులను సృష్టించినవాడు, మనుషులకు రుజుమార్గం ఇచ్చినవాడు, మనిషి కోసం ప్రవక్తలను పంపించినవాడు, మనిషి కోసం ప్రతిదీ చేసినవాడు అల్లాహే. కాబట్టి అతని తప్ప ఎవరిని ఆరాధించకూడదు. అతని తప్ప ఎవరి దగ్గర కూడా ఎటువంటి శక్తి సామర్థ్యము లేదు అని విశ్వసించాలి. ప్రాణం ఇచ్చేవాడు, ప్రాణం తీసుకునేవాడు, బాధ ఇచ్చేవాడు, బాధ తీసుకునేవాడు, మరియు సంతోషాన్ని ఇచ్చేవాడు, సంతోషాన్ని తీసుకునేవాడు, సత్కార్యాలు చేసే స్తోమత ఇచ్చేవాడు, అన్ని సర్వములు అల్లా యొక్క శక్తిలోనే ఉన్నాయని నమ్మడం. అతని తప్ప ఎవరిని ఆరాధించకూడదు. ఉదాహరణకు ఎవరైనా ఏ వస్తువులోనైనా
ఏదైనా చిన్న మొత్తంలోనైనా కల్తీ చేస్తే అది కల్తీ అయిన వస్తువు అని మనం అనుకుంటాం. అదేవిధంగా అల్లా తప్ప ఏ ఇతరులను కూడా ఏదో కొంత శక్తి ఉంది అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే సర్వశక్తులు కలిగిన వాడు అల్లాయే కాబట్టి అతని తప్ప ఎవరిని పూజించకూడదు, ఎవరితో కూడా విన్నవించుకోకూడదు, ఎవరిని కూడా అర్థించకూడదు. రెండవది, దేవుని యొక్క హక్కు తర్వాత మొట్టమొదటి హక్కు ఇక్కడ తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసులుకోవాలని చెప్పడం జరిగింది. అంటే మనిషి సామాజిక జీవి. ఈ సమాజం యొక్క ప్రథమ యూనిట్ ఒక కుటుంబం కాబట్టి కుటుంబంలో అత్యంత గౌరవనీయులు తల్లిదండ్రులు కాబట్టి ఈ సత్సమాజం కోసం ఎవరైనా తల్లిదండ్రుల పట్ల సరిగా అతని ప్రవర్తన లేకపోతే ఆ సమాజం సత్సమాజంగా మారదని అల్లా ఈ దివ్య ఖురాన్లో చెప్తాడు. అదేంటంటే తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసులుకోవాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఒక అనుచరులు వచ్చారు. వచ్చి ఈ విధంగా చెప్పారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, దేవుని తర్వాత ప్రవక్తల తర్వాత ఈ ప్రపంచంలో చాలా గౌరవనీయమైన వారు ఎవరు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే నీ తల్లి. ఆ తర్వాత ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు నీ తల్లి. ఆ తర్వాత ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు నీ తల్లి. ఆ తర్వాత ఎవరు? అయితే అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు నీ తండ్రి. అంటే తండ్రి కంటే మూడింతలు ఎక్కువ తల్లికి గౌరవము ఉందని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దివ్య ఖురాన్లో ఇంకో చోట ఏం చెప్పబడిందంటే నీ తల్లి 9 మాసాలు నిన్ను మోసింది మరియు నిన్ను పాలు తాగించడంలో 2 సంవత్సరాలు కష్టపడింది. కాబట్టి నువ్వు నీ తల్లి దండ్రుల పట్ల చాలా గౌరవంగా ప్రవర్తించు. ఇంకో చోట ఏం చెప్పబడిందంటే నీవు నీ భుజస్కంధాలు నీ తల్లిదండ్రుల ముందు వంచి ఉంచు, వారి ముందు గట్టిగా మాట్లాడకు. ఎందుకంటే వారు నీకు ఈ ప్రపంచానికి నువ్వు వచ్చావు కాబట్టి దాని యొక్క సోర్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళ పట్ల గౌరవంగా ప్రవర్తించు. ప్రజలారా, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం, తండ్రిని చంపే తనయులు ఉన్నారు, తల్లిని చంపే తనయులు ఉన్నారు. ఈ సమాజంలో ఒకవేళ గనక మనం ఈ దివ్య ఖురాన్ యొక్క వాక్యాలను ఒకవేళ అనుసరించకపోతే ఇటువంటి సమాజమే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దివ్య ఖురాన్లో చెప్పబడింది ఏంటంటే తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మసులుకోవాలి. అప్పుడే ఈ సమాజం సస్యశ్యామలంగా మారుతుంది. ఈ దేశం ఒక మంచి దేశంగా, ఈ ప్రపంచం ఒక మంచి ప్రపంచంగా మారుతుంది. మూడవది ఏంటంటే దారిద్ర్య భయంతో మీ సంతానాన్ని హతమార్చుకోకండి. ప్రజలు ఏమనుకుంటారంటే సంతానం ఎక్కువైపోతే మన డబ్బు చాలామంది సంతానానికి డివైడ్ చేస్తే మన డబ్బు తగ్గిపోతుంది, మనం వారిని పోషించలేకపోతాము అని అనుకుంటారు. కానీ దేవుడు ఏ తల్లి గర్భంలోనైతే పిండాన్ని పోషిస్తాడో అక్కడి నుండి అతని ఆహారాన్ని కూడా అందింపజేస్తాడు. అతను బయటి ప్రపంచంలో రాకముందే అతని ఆహారాన్ని తల్లి గర్భంలో మరియు తల్లి వక్షజ్వలాల్లో పాలులా నదిలా ప్రవహించే పాలను ఇచ్చేస్తాడు. మనం ఏమనుకుంటామంటే మనం ఇవ్వలేము అనుకుంటాం. కానీ సర్వ సృష్టికర్త అయిన అల్లా ఈ మొత్తం సృష్టితలు ఎన్ని ఉన్నాయో, జీవకోట్లు ఎన్ని ఉన్నాయో ప్రతి జీవికి ఆహారాన్ని అందించేవాడు అతనే. కాబట్టి దారిద్ర్య భయంతో సంతానాన్ని చంపకండి. ఎందుకంటే మీకు ఆహారం ఇచ్చేవాడు ప్రభువే, వారికి కూడా ఆహారం ఇచ్చేవాడు ప్రభువే. నీతి బాహ్యమైన పనుల దరిదాపులకు కూడా వెళ్ళకండి. అంటే మనిషి అబద్ధం చెప్పకూడదు, మనిషి ఇతరులను మోసం చేయకూడదు, ఇతరులపై దౌర్జన్యం చేయకూడదు, ఇంకా ప్రతి నీతి బాహ్యమైన పనులకు దూరంగా ఉండాలి. ఇప్పుడు మనం సమాజంలో గనక మనం చూస్తూ ఉంటే ఎటు చూసినా నీతి బాహ్యమైన పనులే ఉన్నాయి, కానీ నీతికి సంబంధించిన పనులు మాత్రం మనకు
కనబడటం లేదు. ఎందుకంటే ఈ దివ్య ఖురాన్ మరి ఈ మత గ్రంథాలు, ఈ ధర్మ గ్రంథాలు ఏవైతే వచ్చాయో వాటికి అనుగుణంగా మన జీవితం అనేది లేదు. అందుకోసమే మనము ఒక విచ్చలవిడిగా జీవిస్తున్నాం. తెగిన గాలిపటంలా మన జీవితం అనేది అయిపోయింది. కానీ ఈ జీవితంతో ఎవరు కూడా సాటిస్ఫై లేరు, సంతృప్తిగా లేరు. సంతృప్తి కావాలంటే, ఈ జీవితం మంచి కావాలంటే ఈ దివ్య గ్రంథాలు ఏవైతే దైవ గ్రంథాలు ఉన్నాయో దాని ప్రకారమే మన జీవితాన్ని మనం ఒకవేళ మలుచుకుంటే మన జీవితం సాఫల్యమవుతుంది, మరి మనకు మోక్షం అనేది లభిస్తుంది. ఐదవది ఏంటంటే న్యాయ ప్రాతిపదికపై తప్ప దేవుడు నిషేధించిన ఏ ప్రాణిని హతమార్చకండి. మామూలుగా ఏ ప్రాణిని కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఒకవేళ ప్రళయం వచ్చేసింది అనే వార్త నీకు వినిపిస్తే, మరి నీ దగ్గర కొంచెం సమయమైనా ఉంటే, ఒక విత్తనాన్ని నాటేంత సమయం ఉంటే ఆ విత్తనాన్ని నువ్వు నాటు, అంటే ప్రాణాన్ని రక్షించు, ఇతరుల మేలు కొరకు ఒక ప్రాణాన్ని నువ్వు దానం చేయు అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుల్లో ప్రాణానికి విలువ లేదు, మరి మనిషి ప్రాణానికైతే అంతకు విలువ లేదు. ఎందుకంటే ఈ ధన వ్యామోహం వల్ల లేదా హోదా వ్యామోహం వల్ల మనిషిని చంపడం అనేది జరుగుతుంది. ఇది మన దేశంలో, మన గ్రామంలో, మన పట్టణంలోనే కాదు, ప్రపంచమంతా ఇది విచ్చలవిడిగా జరిగే ఒక పనిగా మారిపోయింది. కానీ దివ్య ఖురాన్ ఏం చెప్తుందంటే, న్యాయ ప్రాతిపదికపై, అంటే దివ్య ఖురాన్ ప్రకారము ఏ వ్యక్తి అయితే వేరే వ్యక్తిని ఎటువంటి నేరం లేకుండా చంపుతాడో దివ్య ఖురాన్ ఏం చెప్తుందంటే అతనిని కూడా చంపేయాలి. ఎందుకంటే వేరే వారి యొక్క ప్రాణం తీసుకునే హక్కు అతనికి లేదు కాబట్టి న్యాయ ప్రకారంగా అతనికి కూడా జీవించే హక్కు లేదు. అనాథ బాలలు యుక్త వయస్సుకు చేరుకునేంత వరకు సక్రమ పద్ధతి ద్వారా తప్ప వారి సొమ్ము సమీపానికి కూడా పోకండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఎవరైనా తండ్రి తల్లి లేకుంటే వాళ్ళ సొమ్మంతా కాజేస్తున్నాం. దివ్య ఖురాన్ ఏం చెప్తుందంటే అలా కాదు, వాళ్ళ సొమ్మునకు మీరు బాధ్యులు. వాళ్ళ పినతండ్రి అయినా, వారి రిలేటివ్స్ అయినా, ఎవరి తండ్రి చనిపోయాడో ఆ తండ్రి యొక్క బంధువులు ఆ అనాథల యొక్క ధనాన్ని కాపాడాలి. మరియు ఆ ధనాన్ని రొటేట్ చేసి వ్యాపారం చేసి వారి యొక్క తిండి ఖర్చులను ఇవ్వాలి. కానీ మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం ఏంటంటే, ఎవరైనా చనిపోతే ఆ ఆస్తి ఏ విధంగా మనం కాజేసుకోవాలి, ఏ విధంగా దాన్ని మనం తీసుకోవాలి, ఈ విధంగా ఆలోచన మనకు ఉంటే ఈ సమాజం ఎప్పుడు బాగుపడదు. ఎందుకంటే ఇది మన మానవ యొక్క స్వభావానికి విరుద్ధమైన చట్టం కాబట్టి. దివ్య ఖురాన్ ఏం చెప్తుందంటే వారి యొక్క డబ్బును మీరు కాపాడండి, తూనికల్లో కొలతల్లో పూర్తిగా న్యాయం పాటించండి. అంటే ఏ వస్తువు అయితే మనం ఇస్తామో, ఈ రోజుల్లో మనం ఒకవేళ ఈ వ్యాపారం మీద గమనించినట్లయితే ప్రతి చోట ఇచ్చే తూనిక ఒకటి ఉంటుంది, తీసుకునేది ఒకటి ఉంటుంది. అందుకోసం మనం చూస్తున్నాం, మనిషి ఈ దేవుడు పంపిన, ఈ దైవం ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా జీవితం గడుపుతున్నాడు. కాబట్టి ప్రతిదీ మనిషికి విరుద్ధంగా మనం ఈ రోజుల్లో మన సమాజంలో చూస్తున్నాం. ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాం, అయినా ఆ కారుణ్యమూర్తి ప్రభువు ఈ వర్షాలను ఆపేశాడు. చూడండి, ఒక్క వర్షం ఆపేస్తే మనం ఎన్ని కోట్ల నష్టానికి మనం గురయ్యాం. ఒక చిన్న విషయం మీద మనం గమనిస్తే, అంటే ఈ విషయం ఏంటంటే ఇచ్చేటప్పుడు కూడా మనము సమానంగా ఉండాలి, తీసుకునేటప్పుడు కూడా మన తూనిక మనం అనేది సమానంగా ఉండాలి. ఈ విధంగా లేకపోతే ఈ మొత్తం ప్రపంచం యొక్క బ్యాలెన్స్ అనేది కూడా వెళ్ళిపోతుంది. ప్రపంచంలో బ్యాలెన్స్ అనేది ఉండదు. వ్యవహారం మీ బంధువులకు సంబంధించినా సరే న్యాయంగా మాట్లాడండి. ఈ రోజుల్లో తనకు తయారు చేసిన చట్టాలు ఒకటి ఉన్నాయి, ఇతరుల కోసం ఒక చట్టాలు ఉన్నాయి. కానీ దివ్య ఖురాన్ ఏం చెప్తుందంటే నీ బంధువులైనా సరే ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే దాన్ని తప్పుగా పరిగణించు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఒక స్త్రీ గురించి న్యాయం గురించి ఒక సంఘటన జరిగింది. ఆ
స్త్రీ పేరు ఫాతిమా. ఆమె ఏం చేసిందంటే దొంగతనం చేసింది. అయితే అక్కడి ధనవంతులు కొందరు వచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏమన్నారంటే, ఈమె ధనవంతురాలు, ఇస్లాం ప్రకారం ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే అతని యొక్క చేతులు నరికేయడం అనేది ఉంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈమె ధనవంతురాలు కాబట్టి మీరు కాస్త ఈ శిక్ష ఆమెకు ఇవ్వకండి అని చెప్పారు. అయితే అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, మీకు ఇంతకుముందు వచ్చిన ప్రవక్తల యొక్క అనుచరులు కూడా వారి యొక్క మనుషులకు ఒక రకమైన చట్టం, ఇతరులకు ఇంకో రకమైన చట్టం ఉంచేవారు. కాబట్టి వారు హతమార్చబడ్డారు. నేను మాత్రం ఈ విధంగా చెయ్యను. నా సొంత బిడ్డ ఫాతిమా కూడా ఒకవేళ గనక దొంగతనం చేస్తే నేను ఆమె చేతులు నరికేసేవాన్ని అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే బంధువుల పట్ల ఎవరైనా సరే చట్టం మాత్రం చట్టంగానే ఉండాలి. ఎటువంటి రిజర్వేషన్ లేకుండా అందరికీ సమానమైన హక్కులను ఇవ్వాలని ఈ సూరే అనాంలోని ఆయతుల్లో ప్రభువు చెప్తున్నాడు. దేవుని విషయంలో మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి. దేవుడు ఒక్కడే అని మనం నమ్ముకున్నప్పుడు అతని తప్ప ఇతరులను ఆరాధించకూడదు. దేవుడు అన్నీ ఇస్తున్నాడు కాబట్టి అతని తప్ప ఎవరికి మనము కృతజ్ఞత అనేది తెలపకూడదు. ఇది మనం చేసుకున్న ప్రమాణాలు, ఈ ప్రమాణంపై మనం నిలబడాలి. దివ్య ఖురాన్లో ఒక చోట ఏం చెప్పబడిందంటే, ఒకవేళ ఎవరైనా ఇతరులతో ప్రమాణం చేశాడనుకో ఆ ప్రమాణం గురించి కూడా మీతో జవాబు అడగబడుతుంది. అయ్యా, నువ్వు అతనికి ఒక ప్రమాణం ఇచ్చావు, ఒక అరగంట తర్వాత వస్తావని చెప్పావు, మరి అరగంట తర్వాత ఎందుకు వెళ్ళలేదు? నీ కోసం అతను వేచి ఉన్నాడు. అతని యొక్క సమయాన్ని వృధా చేశావు, మరియు అతని పట్ల నువ్వు అన్యాయంగా ప్రవర్తించావు. కాబట్టి నీకు ఈ హక్కు లేకుండే కాబట్టి దీనికి అనుగుణంగా నువ్వు శిక్షకు అర్హుడని దివ్య ఖురాన్ ఒక చోట చెప్తుంది. అంటే ప్రమాణం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. కానీ ఈ రోజులో మనం చూస్తూనే ఉన్నాము, ప్రమాణానికి ఎటువైనా విలువ లేదు. మనం చెప్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, చెప్పేవారు కూడా చేస్తూనే ఉన్నారు, వినేవాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. అందరూ ఈ దివ్య ఖురాన్ యొక్క ఈ సూక్తులకు ఒకవేళ విరుద్ధంగా నడిస్తే అతడు ఎవరైనా సరే, ముస్లిం అయినా సరే, ముస్లిమేతరులైనా సరే శిక్షకు అర్హులే. ఇదే తాను నిర్దేశించిన రుజుమార్గమని, అంటే ఈ విషయాలు ఏదైతే చెప్పబడ్డాయో అవే రుజుమార్గానికి గీటురాయి అని, రుజుమార్గమని, కనుక మీరు ఈ మార్గాన్ని నడవాలని ఆయన మీకు ఉపదేశిస్తున్నాడు. అల్లా ఏం చెప్తున్నాడంటే, రుజుమార్గం మీరు కావాలంటే, సాఫల్య మార్గం మీరు పొందాలంటే మీకు ఈ మార్గం మాత్రమే సరి అయిన మార్గమని అల్లా ఇక్కడ చెప్తున్నాడు. ఇతరులు చూపే మార్గాలు అనుసరించకూడదు అని, అలా అనుసరిస్తే వారు ఆయన మార్గం నుండి మిమ్మల్ని తప్పిస్తారని తెలియజెప్తున్నాడు. ఒకవేళ ఈ అల్లా తప్ప, ఈ ప్రభువు తప్ప వేరే వారి యొక్క మార్గాన్ని మనం అనుసరిస్తే వాళ్ళు మాత్రం రుజుమార్గం వైపు మన జీవితాన్ని నడపరు, మన జీవితాన్ని వక్ర మార్గానికి తీసుకుని వెళ్తారు తప్ప రుజుమార్గం తీసుకువెళ్ళరు. ఎందుకంటే చాలా కరుణామయుడు అల్లా కాబట్టి, అల్లా తన భక్తులను చాలా ప్రేమిస్తాడు కాబట్టి, వారి శ్రేయోభిలాషి కాబట్టి వారికి కావలసిన రుజుమార్గం అల్లా తప్ప ఇంకా ఎవరు ఇవ్వరని మనము నమ్మాలి. మీరు చెడుల జోలికి పోకుండా భయభక్తులతో మసులుకుంటారని దేవుడు ఈ విధంగా మీకు హితోపదేశం చేస్తున్నాడు. మీరు చెడుల నుండి రక్షపడాలి అని దేవుడు ఈ విధంగా చెప్తాడు. ఎందుకంటే ఒకవేళ చెడులు చేస్తే నరకాగ్నికి మీరు గురవుతారు, నేను దాన్ని చూడలేకపోతాను. మీరు స్వర్గం నుండి బయలుదేరారు కాబట్టి, మీ చోటు స్వర్గమే కాబట్టి మీరు చెడుల జోలికి వెళ్ళకండి, నేను చూపిన మార్గాన్ని అనుసరించండి అని అల్లా ఈ విషయం ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి శ్రోతమహాశయులారా, ఈ దివ్య ఖురాన్ పట్ల మనకు మిస్అండర్స్టాండింగ్ అనేది ఉండకూడదు. ఇది ముస్లింల గ్రంథం అని మనము ఎంత మాత్రము అనుకోకూడదు. ఇది యావత్తు మానవాళికి అవతరించిన గ్రంథం కాబట్టి ఈ గ్రంథాన్ని అందరూ చదవవలసిందే, అనుసరించవలసిందే. దీనిపై ఎక్కువగా ఆలోచించి సరైన రుజుమార్గానికి మనము నడవడానికి కృషి చేయవలసిందే అని నేను ఈ చెప్తూ ఇంతతో నా ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. దేవుడు మమ్మల్ని అందరినీ రుజుమార్గం చూపాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.